మేడే వర్ధిల్లాలి. మండవ దుర్గాప్రసాద్ ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు మేడే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ కార్మిక వర్గం అనేటువంటిది ఇవాళ పెద్ద ఎత్తున ఉత్సాహభరితంగా కార్మికుల హక్కులని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మైనార్టీల మీద, మహిళల మీద అణచివేతలని, దాడులని ఖండిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున మేడే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక చట్టాలని తొలగించాలని రద్దు చేయాలని చూస్తున్నదో, ఆ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక తీర్మానానికి, నిర్ణయానికి, వైఖరికి వ్యతిరేకంగా కార్మిక వర్గం, ముఖ్యంగా ఐఎఫ్టియు, ఏఐకేఎంఎస్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మేడే కార్యక్రమాలు చేపట్టింది. దేశంలో ఇవాళ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ఆయిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ఆయిల్ కొరత ఏర్పడుతూ ఉన్నది, నిత్యావసరాల కొరత ఏర్పడుతూ ఉన్నది, నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా అనేక రకాల సమస్యలతోటి ఇవాళ కార్మిక వర్గం, రైతులు, మధ్యతరగతి పేద వర్గాలు ఇవాళ బాధపడుతూ ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి, ఉద్యమాలు నిర్మించి ఇవాళ కార్మికుల యొక్క హక్కుల్ని, రైతాంగ యొక్క హక్కుల్ని ఇవాళ సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పి చూస్తున్నటువంటి వైఖరికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్న ప్రజా హక్కులను రద్దు చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కార్మికులు అడ్డుకుంటున్నా, కార్మికులు వ్యతిరేకిస్తున్నా, రైతాంగం అడ్డుపడుతున్నా ఇవాళ ఆ హక్కుల్ని కాలాచేందుకు ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. కూటమి ప్రభుత్వం ఎన్డీఏతో చేతులు కలిపి ఇవాళ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ఎన్నికలు ఇచ్చిన హామీలని కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేయకుండా సాచివేత ధోరణిని ఇవాళ అవలంబిస్తూ ఉన్నది. ఇవాళ ప్రతిపక్షాలు, అనేక ప్రతిపక్షాలు ఇవాళ కూటమి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అలాగే వామపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఏదైతే ఇవాళ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయో, వామపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయో, అఖిల భారత కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నదో, ఆ డిమాండ్ని సంపూర్ణంగా అమలు చేసేలాగా ఇవాళ ఉద్యమాల్ని నిర్మించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జిల్లాలో సన్నకారు, చిన్న పరిశ్రమలు, కార్మికులు, చిన్న పరిశ్రమల్లో ఇటుక బట్టీలు కావచ్చు, రైస్ మిల్లులు కావచ్చు, లేదా సామిలు కావచ్చు, ఇటుక బట్టీల్లో కావచ్చు, ఇంకా చిన్న పరిశ్రమలు అయితే ఉన్నాయో ఆ పరిశ్రమలు ఇవాళ బాణసంచా పరిశ్రమలు ఉన్నాయి. మనం చూసాము, బాణసంచా కార్మికులు చనిపోవడం అనేది మన జిల్లాలో నిత్యకృత్యమైపోయింది. వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ కుటుంబాలకు కానీ, వాళ్ళకి కానీ ఏమాత్రం కూడా నష్టపరిహారము లేదా రక్షణ కల్పించలేని పరిస్థితి వాళ్ళ ఉన్నది. ఇఫ్టు జిందాబాద్, ఇఫ్టు జిందాబాద్, ఇఫ్టు జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్, మేడే మేడే మేడే, ఇఫ్టు జిందాబాద్, ఇఫ్టు జిందాబాద్,